హార్టికల్చర్ అనేది కేవలం మొక్కల్ని మాత్రమే పెంచడం కాదు, ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవటం, పర్యావరణాన్ని సంరక్షించడం, నేటి తరానికి తర్వాత తరానికి సేంద్రియ ఆహారాన్ని వాళ్ళకి అందించడం, మన వాళ్ళని కాపాడుకోవటం. అయితే పిఎం నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో మన్ కీ బాత్ ద్వారా మరొకసారి ప్రజల ముందు హార్టికల్చర్ అనే అంశాన్ని క్షుణ్ణంగా మరొకసారి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని మరొకసారి మనకి అర్థమయ్యేలాగా మనకి చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు హార్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జ్యోతి గారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, ఈ రోజుల్లో ఎక్కువగా ప్రజలు హార్టికల్చర్ మీద దృష్టి పెడుతున్నారు. అంటే టెర్రస్ గార్డెనింగ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏంటి? అంటే మామూలుగా హార్టికల్చర్ అంటే ఫుడ్ క్రాప్స్ కాకుండా, గ్రెయిన్స్, మిల్లెట్స్ లాంటివి కాకుండా కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేకపోతే స్పైసెస్ కానీ, పసుపు, అల్లం, మిర్చి లాంటి స్పైసెస్ కానీ, ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు. అంటే మన కొబ్బరి, ఆయిల్ పామ్, తమలపాకు ఇలాంటి ప్లాంటేషన్ క్రాప్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ అంటే మనకి ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు, అలాంటివి ఆరోమాటిక్స్ ఇచ్చే, మనకి సెంటెడ్ ఇవి వచ్చే లెమన్ గ్రాస్ లాంటివి కానీ, ఇవి అన్నీ కూడా కలిపితే ఒక హార్టికల్చర్ సెక్టర్ కిందకి వస్తుంది. హార్టికల్చర్ క్రాప్స్ అనేవి రైతులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చూపించవలసిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఈ రోజున అవసరమైంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, మారుతున్న పరిస్థితులు, అంటే ప్రజలు ఇంతకు ముందు ఎలాగైతే కాయకష్టం చేసి పనిచేస్తూ ఉండేవాళ్ళో, ఇప్పుడు అలాంటి దశ నుంచి కూర్చుని చేసుకునే ఉద్యోగాలు కానీ, సాఫ్ట్ జాబ్స్ కానీ ఎక్కువగా అయిపోయిన ఈ తరుణంలో ఆహారపు అలవాట్లు, ఆహారపు అవసరాలు కూడా చాలా మారుతున్న తరుణంలో అండ్ హార్టికల్చర్కి సంబంధించి బేసిక్గా కూరగాయలు, పండ్లు ఇలాంటివే కాకుండా చిన్న చిన్న మైక్రో గ్రీన్స్ అని కానీ, ఈ హార్టికల్చర్కి సంబంధించిన వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్కి కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ కానీ, ఫైబర్ రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి సూటబుల్గా ఉండేటట్టుగా, ఆహారపు అలవాట్లకి సూటబుల్గా ఉండేటట్టుగా వాళ్ళ అలవాట్ల మేరకు గ్రౌండ్ లెవెల్లో రైతుల ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు ఇళ్లల్లో టెర్రస్ గార్డెనింగ్లో పబ్లిక్ ఈ హార్టికల్చర్ క్రాప్స్ని ఎక్కువగా టెర్రస్ గార్డెనింగ్లో పెంచడం కానీ జరుగుతుంది. ఇందులో కూడా ఏంటంటే చాలామంది టెర్రస్ గార్డెన్స్లో ఒకటి ఆర్నమెంటల్ టైప్ ప్లాంట్స్ పెంచుతారు. అంటే ఈస్థెటిక్ సెన్స్ కోసం, కళ్ళకి అలంకరణ మొక్కలు, కళ్ళకి బాగుండేటట్టుగా ఇల్లు అంతా అందంగా కనిపించేట్టు అలాంటి మొక్కలు కొన్ని పెంచుతారు. అది కాకుండా ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మంచి ఆహారం తీసుకోవాలి, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలి, కెమికల్స్ లేకుండా ఉండే ఫుడ్ని మనము తీసుకోవాలి, మనం పండించుకున్న ఫుడ్ మనం జాగ్రత్తగా పండించుకుంటే కనుక అందులో ఎటువంటి కెమికల్స్ రెసిడ్యూస్ ఉండవు కనుక అలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అన్న కాన్షియస్ అనేది పబ్లిక్లో చాలా ఎక్కువగా ఉంది. ఇంతే కాకుండా నేచర్ని కలిపే వాళ్ళు వెళ్ళి రైస్లో కానీ, ఇంకొక ప్యాడీ మన మిల్లెట్ కల్టివేషన్లోనో లేకపోతే మినుము కల్టివేషన్లోనో అది తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్లో పెట్టుకోలేరు. వీళ్ళు వెళ్ళి ఫీల్డ్స్లో కూడా వాళ్ళ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ కల్టివేషన్ చేయలేరు. కనుక చిన్న చిన్న ప్లేసెస్ ఇంట్లో ఉన్నప్పుడు టెర్రసెస్లో కానీ, బాల్కనీస్లో కానీ, బ్యాక్ యార్డ్స్లో కానీ, చిన్న స్పేసెస్లో పాట్స్ పెట్టుకుని కానీ, ఓపెన్గా కానీ ఇలాంటి హార్టికల్చర్ ప్రోడక్ట్స్, ఇలాంటి క్రాప్స్ అన్నీ కూడా పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంది. అంటే నేచర్తో వాళ్ళని వాళ్ళు లింక్ చేసుకోవడానికి ఈ హార్టికల్చర్ క్రాప్స్ అనేవి స్మాల్ స్పేసెస్లో వాళ్ళు పెంచుకోగలిగే అవకాశం ఉంది కనుక పబ్లిక్ దీని మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మ్యామ్, ఒకప్పుడు అంటే పల్లెటూరులో చూసినట్లయితే ఎక్కడ చూసినా మనకంటూ కాస్త స్థలం అందుబాటులో ఉంటుంది, పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ, అంటే ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ ఒక అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా చూసినట్లయితే కాస్త స్థలం దొరకడం కూడా ఇబ్బందిగా ఉంది. అయితే టెర్రస్ గార్డెనింగ్లో కనుక మొక్కల్ని పెంచినట్లయితే సారవంతంగా పండించడం సాధ్యమవుతుందంటారా? అసలు టెర్రస్ గార్డెన్స్ అనేది కాకుండా హోమ్ గార్డెనింగ్ విషయంకి వస్తే అయితే టెర్రసెస్ మీద, లేదా ఇందాకన్నట్లు బ్యాక్ యార్డ్స్ కానీ, లేదంటే వాళ్ళకి ఒకవేళ చిన్న పాట్స్లో కూడా కంటైనర్స్ అనేవి ఈ రోజున రకరకాల కంటైనర్స్, వాళ్ళకి మన మట్టి పాట్స్లో కానీ, లేకపోతే పాడైపోయిన ప్లాస్టిక్ బకెట్స్ కానీ, పెయింట్ డబ్బాలు కానీ, డ్రమ్స్ కానీ, ఇలాంటి అన్ని చాలా రకాల చిన్న చిన్న కంటైనర్స్లో కూడా వాళ్ళు పెంచుకోవచ్చు. టెర్రసెస్ మీద పెంచుకోవచ్చు, బాల్కనీస్లో పెంచుకోవచ్చు, బ్యాక్ యార్డ్స్లో కూడా పెంచుకోవచ్చు. స్పేస్ అనేది ఎప్పుడు కూడా కన్స్ట్రెయింట్ కాదు. అయితే ఎంత స్పేస్ ఉంది, ఏమి పెంచాలి అని మనం ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్ కానీ, మన హోమ్ గార్డెన్స్ కానీ పెంచేటప్పుడు
ఓవర్ ఎంథూజియాస్టిక్గా ఏదో నాకు ఉన్న కాస్త బాల్కనీ ఉంది, కాస్త టెర్రస్ ఉంది, దీనిలో అన్నీ పండించేద్దాం అనేది కాకుండా వాళ్ళకున్న అవైలబుల్ స్పేస్ని బట్టి అక్కడికి వచ్చే గాలి, వెలుతురు, వాళ్ళకున్న నీటి వసతి ఇవి అన్నీ చూసుకుని కూడా చూజీగా, సెలెక్టివ్గా కొన్ని రకాల పంటల్ని వాళ్ళు కావాల్సిన వాళ్ళ వంటింటికి కావాల్సినట్లుగా, వాళ్ళ ఇంటి అవసరాలకు కావాల్సినట్లుగా ఖచ్చితంగా పండించుకోవచ్చు. అందులో చూజింగ్ ఆఫ్ క్రాప్, చూజింగ్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఏరియా, ఎక్కడ పెడుతున్నారు ఈ క్రాప్ అనేది ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్. వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకుంటూ మనకి ఎంత ప్లేస్ ఉంది, మన రిక్వైర్మెంట్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, ఈ మూడు కూడా ఏది కూడా స్పేస్కి రిక్వైర్మెంట్కి తర్వాత ఇంట్రెస్ట్కి ఎక్కడ మ్యాచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు ప్రయారిటీస్ రైజ్ చేసుకుని ఈ దేనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, మనకు అసలు ఏమి కావాల్సి వస్తుంది, ఏది ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని బేసిక్గా ఏంటంటే ఆకుకూరలు ఈ రోజుల్లో బయట మనకి ఫ్రెష్గా దొరకకపోవచ్చు, దొరికినా కూడా వెంటనే అది మనం ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వాడుకునే లోపల వడిలిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి టెర్రస్ గార్డెన్స్ స్టార్ట్ చేసేవాళ్ళు బాల్కనీస్లో కానీ టెర్రసెస్ మీద కానీ టు స్టార్ట్ విత్ వాళ్ళు ఆకుకూరలతో పెంచుకోవచ్చు. ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుని ఇంకా ఎవరైనా ఇంకొంచెం ప్లేస్ ఉంది, ఇంకొంచెం ప్లేస్ ఉంది అనుకుంటే ఇంకా వైడర్ స్కోప్ ఉంది, కావాలంటే ఇక్కడ ఆకుకూరలతో మొదలుపెట్టి పళ్ళు, పూలు, మన బొప్పాయి కానీ, మన మునగ కానీ, ఇలాంటి నిమ్మ చిన్న చిన్న కుండీలలో నిమ్మ చెట్లు పెట్టుకోవడం కానీ, జామ చెట్లు పెట్టుకోవడం కానీ అలా కూడా చేసి స్కేలప్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళొచ్చు. సో స్పేస్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రెయింట్ అండి. స్పేస్ అనేది దీనిలో అసలు మనం మినిమైజ్ అయిపోతుందన్న ఫీలింగ్ ఏమీ అవసరం లేదు. ఉన్న అవైలబుల్ స్పేస్ని బట్టి మన ప్రయారిటీస్, మన ఇంట్రెస్ట్ని డివైడ్ చేసుకుని ఏ పంట ఏ కాలంలో పండించుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు పండించుకోవచ్చు. మ్యామ్, అలాగే హోమ్ గార్డెనింగ్కి ఎలాంటి సదుపాయాలు కావాలి, అలాగే ఎలాంటి పరికరాలు అవసరం అవుతాయి? ఇది యాక్చువల్గా హోమ్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక పంట, ఒక ప్లాంట్ పెరగాలి అంటే, ఈవెన్ ఒక హ్యూమన్ బీయింగ్ పెరగాలన్నా కూడా బేసిక్ 5 ఎలిమెంట్స్ అనేది, అంటే మనకి ప్రకృతి సహజమైన వనరులు ఏవైతే అవసరమైనది, ఒకటి వెలుతురు అంటే సూర్యరశ్మి, రెండోది సాయిల్ కావాలి, మూడోది వాటర్ కావాలి, నాలుగోది దానికి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ, మంచి గాలి అనేది మంచి క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ కావాలి, ఇంకొకటి ఆహారం. అంటే ఇవి దాదాపుగా 5 మనకి 5 సెన్స్ ఆర్గన్స్ ఎట్లాగైతే ఉంటాయో హ్యూమన్ బీయింగ్కి, ఈ 5 అనేవి బేసిక్ 5 ఎలిమెంట్స్, ఇంద్రియాలు అనుకోండి, 5 స ఇంద్రియ అంటే విత్ 5 బేసిక్ ఎలిమెంట్స్. ఈ 5 న్యాచురల్ రిసోర్సెస్ని మనం గనక మన దగ్గర ఉంటే ఫస్ట్ ఇది బేసిక్ రిక్వైర్మెంట్. నేను ఏదో పండించుదామని అనుకుంటున్నాను, ఇంకేదైనా ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకుని పండించుదాం అనుకుంటున్నాను, ఏది చేద్దాం అనుకున్నా కూడా మనం టెర్రసెస్ మీద పండించుకునేటప్పుడు ఈ 5 మనకి అవైలబుల్గా ఉన్నాయా లేదా. 1 వెలుతురు, 2 గాలి, 3 నీరు, 4 మట్టి, 5ది పోషకం. ఈ 5 కూడా ఖచ్చితంగా మనకి నేచర్ నుంచి అవైలబుల్గా ఉండాలి. అది మనము డెసిగ్నేటెడ్గా పర్టికులర్గా ఏ పంట అయితే పండిస్తున్నామో దానికి ప్రాపర్గా అందించగలగాలి. ఇది దీని బేసిక్ రిక్వైర్మెంట్. ఓకే, మనకి ఒక టెర్రస్ మీద మంచి స్పేస్ ఉంది, అక్కడ గాలి, వెలుతురు, మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది, నీళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సాయిల్ అనేది మనకి జనరల్గా పెద్దవాళ్ళందరూ చెప్తారు, ఒకటి క్షేత్రం, ఇంకొకటి బీజం. అంటే సాయిల్ చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్, రెండోది సీడ్, బీజం అంటే సీడ్ అనేది బిగ్గెస్ట్ ఇన్పుట్. సాయిల్ దగ్గరికి వస్తే ఇప్పుడు మనం ఏదైతే పెంచదలుచుకున్నామో ఆ పెంచదలుచుకున్న మొక్కలకి సరి అయిన వసతి కల్పించాలి, మట్టి మంచిదై పెట్టుకుని. ఈ మట్టి యొక్క క్వాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి యూజువల్గా కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు లేదా బ్యాక్యార్డ్స్కి తర్వాత వద్దాం, ముందు టెర్రసెస్ మీద కంటైనర్స్ మీద పెంచుకునేటప్పుడు మీ యొక్క మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అంటే టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళకి 40% రెడ్ సాయిల్ ఉండాలి. రెడ్ సాయిల్ కాకపోతే బ్లాక్ సాయిల్, ఒకవేళ ఓన్లీ బ్లాక్ సాయిలే ఉంది మా దగ్గర అన్నప్పుడు అది రెడ్యూస్ చేసుకోవడానికి, అంటే బ్లాక్ సాయిల్ అనేది కొంచెం ఎక్కువ గట్టిదనం కలిగి ఉండే, అంటే ఎక్కువ క్లాడింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, మట్టి పెళ్ళలుగా ఉండే లక్షణం దానికి ఉంటుంది బ్లాక్ సాయిల్కి. ఆ లక్షణం తగ్గించుకోవడానికి అందులో ఇసుక కలపాళ్ళు పెంచుకోవాలి. మామూలుగా అయితే రెడ్ సాయిల్ అయితే కనుక
అది కొంచెం వదులుగా ఉండే పొరాసిటీ, అంటే దాంట్లో గాలి మనకి వదులుగా ఉండే సాయిల్ కనుక 40% మనకి రెడ్ సాయిల్ పెట్టుకుని, ఒక 20% కంపోస్ట్ పెట్టుకుని, ఇంకొక 30% మనకు కోకో పీట్ కానీ వేపపిండి ఇంకొక 10%, ఇంకొక 10% శాండ్, ఈ కాంబినేషన్లో మొత్తం మీద మనము పాటింగ్ మిక్స్చర్ అంటారు, అంటే పాటింగ్ సాయిల్, ఈ కాంబినేషన్లో మనం ఎక్కడైతే విత్తనం వేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క మట్టి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి. లేదు ఇందాక చెప్పినట్టు కనుక అది రెడ్ సాయిల్ కాదు బ్లాక్ సాయిల్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఈ 10% ఇసుక పాళ్ళు ఏదైతే అనుకున్నామో అది కొంచెం పెంచి 20% ఇసుక పాళ్ళకు పెట్టుకుని సాయిల్ని ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటి, మనం కుండీలో మొక్క పెడదాం అనుకున్నప్పుడు, ఈ మట్టి నింపాలనుకున్నప్పుడు కుండీ మొత్తం మట్టి నింపేసేసుకుంటే కుదరదు. అది కింద నుంచి మనం నీళ్లు పోస్తే కనుక బయటికి నీళ్ళు ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోయే ఇరువు మనం కల్పించుకోవాలి. అంటే మురుగునీటి సదుపాయం అంటాం మామూలు భాషలో, అయితే డ్రైనేజ్ ఫెసిలిటీ అంటాం. అంటే అక్కడి నుంచి మనం పోసే నీళ్ళు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో, ఒకవేళ వర్షం నీళ్ళు ఎక్కువగా పడితే అది బయటికి వెళ్ళిపోవడానికి మురుగునీటి సదుపాయం కల్పించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలి. సాయిల్ తర్వాత దానికి సంబంధించిన డ్రైనేజ్ ప్రాపర్గా కల్పించాలి. ఇందులో మనం ఇంతకుముందు ఫస్ట్ అనుకున్నాము 5 ఎలిమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా మన టెర్రస్ గార్డెన్ పెంచడానికి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే గాలి, మనకి మంచి గాలి వెలుతురు వస్తున్నది, వెలుతురు ఎంత రావాలి, కనీసంగా 5 నుంచి 6 గంటలు సూర్యరశ్మి తగిలే ప్లేస్లో కనుక మన టెర్రస్ గార్డెన్ ఉంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన, మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే ఫోటోసింథసిస్ అని అంటాం కదా, ఈ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ జరగటానికి సన్లైట్ అనేది చాలా అవసరం. సో సన్లైట్ అనేది కనీసంగా 5-6 గంటలు కనుక మనము మన టెర్రస్ మీద పడుతుంది అని అనుకుంటే కనుక అలాంటి ప్లేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. తర్వాత గాలి దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూ బిల్డింగ్స్ ఉండిపోయి మధ్యలో మన టెర్రస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కన్స్ట్రెయింట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎట్నుంచి అయితే ఒక దక్షిణం వైపు నుంచా, దక్షిణం నుంచి ఈశాన్యం వైపుకి గాలి వారే ప్లేస్ చూసుకుని మోస్ట్లీ అక్కడ మీ ప్లాంట్స్ లేదా పాట్స్ కనుక సెట్ చేసుకోగలిగితే దాని త్రూ మనకి గాలి మంచిగా వెళ్తూ ఉంటే కనుక ప్లాంట్ చాలా హెల్దీగా పెరుగుతుంది. లేదంటే ఒక రకమైన సఫకేషన్ క్రియేట్ అవుతుంది ప్లాంట్లో కూడా. మీరు పెట్టే ప్లాంట్స్ అన్నీ కూడా అవి కూడా రెస్పైర్ చేస్తాయి, అవి కూడా గాలి పీలుస్తాయి, గాలి వదులుతాయి కనుక ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే కొంత హీట్ కూడా జనరేట్ అవుతుంది. అలాంటప్పుడు గాలి కనుక న్యాచురల్ ఎయిర్ వెళ్ళకపోతే కనుక అది కొంచెం సఫకేషన్కి గురి అవుతాయి ప్లాంట్స్. అందుకని అది ఒకటి చూసుకోవాలి. సూర్యరశ్మి, గాలి, తర్వాత మనకి వాటర్. మీకు ఒకవేళ నీటి వసతి ఉంది, చాలామందికి టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళకి వాటర్ చేయడానికి ఈ పోర్టబుల్ వాటర్ ఏంటంటే మున్సిపల్ వాటర్ వాడతారు. ఒక్కొక్కసారి ఆ క్వాలిటీ ఆఫ్ ద వాటర్ కూడా ఇంపేర్ చేసే అవకాశం ఉంది కనుక అది మీకు మున్సిపల్ వాటరా లేకపోతే బోర్ వాటర్ అనేది జడ్జ్ చేసుకోండి. బెటర్ ఏంటంటే న్యాచురల్ వాటర్ అయితే, బోర్వెల్ వాటర్ అయితే చాలా బెటర్. మున్సిపల్ వాటర్ అయితే కనుక దాని క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేసుకుని కూడా మీరు ఆ వాటర్ వాడాల్సి వస్తుంది. మూడవది వాటర్. ఇది వాటర్ చెప్పేటప్పుడు ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, మీకు టెర్రసెస్ మీద ఏదైతే వర్షం పడుతుంది, ఎక్సెస్ వాటర్ అనేది ఖచ్చితంగా ఈ పాటికే చాలా మందికి దీని మీద అవగాహన కలిగి ఉంటుంది. ఏంటంటే ఎక్సెస్ రెయిన్ వాటర్ అనేది ఒక దగ్గరికి మనము ట్యాప్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుంటే కనుక దానికన్నా బెస్ట్ మనకి సోర్స్ ఆఫ్ వాటర్ అనేది ఉండదు. అయితే టెర్రసెస్ మీద పడేది డైరెక్ట్గా పడదు కదా, దాన్ని టెర్రస్ మీద పడి మట్టి అంతా కొట్టుకుపోయి ఏదో గొట్టల నుంచి బయటకు వస్తే అది చాలా డర్టీగా ఉంటుంది. అలాంటి ప్లేస్ నుంచి మనము ఆ నీళ్ళు వాడచ్చా అంటేనే దానికి చాలా చోట్ల పెర్కోలేషన్ ట్యాంక్స్, పెర్కోలేషన్ స్ట్రక్చర్స్ అపార్ట్మెంట్స్లో కానీ సిటీస్లో కానీ ఇండివిజువల్ హౌసెస్లోనూ కూడా అలాంటివి ఎక్సెస్ రెయిన్ వాటర్ని ట్యాప్ చేసే పెర్కోలేషన్ స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోమని చాలా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. సిటీ డ్వెల్లర్స్ అందరికీ కూడా ఇది తెలియజేస్తూనే ఉన్నది గవర్నమెంట్ కూడా. అలాగా మీకు రెయిన్ వాటర్ని కనుక మీరు హార్వెస్ట్ చేసుకోగలిగి ట్యాప్ చేసుకోగలిగితే అంతకన్నా బెస్ట్ వాటర్ ఇంకొకటి ఉండదు. అది ఈవెన్ ఫీల్డ్స్లో అయినా కూడా మేము ఇదే చెప్తాము, రెయిన్ వాటర్కి సంబంధించి ఫార్మ్ పాండ్స్ తీసుకోండి అని. టెర్రసెస్ మీద గార్డెన్స్ పెంచుకునే ఇండివిజువల్ వాళ్ళకి కూడా ఇదే చెప్తాము, మీకు టెర్రస్ మీద పడిన వాటర్ని ఒక పెర్కులేషన్ స్ట్రక్చర్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫిల్టర్ అయిన మంచి వాటర్ని యూటిలైజ్ చేసుకోమని. సో ఇది వాటర్ రిక్వైర్మెంట్. మీ దగ్గర ఉన్న వాటర్ బోర్ వాటరా, ట్యాప్ వాటరా, లేకపోతే ఈ పర్కులేషన్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ అనేది అదొకటి మీరు చెక్ చేసుకుని అది ఆ రకంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి
ఇందాక చెప్పినట్టు ఎయిర్, వాటర్, సన్లైట్, సాయిల్, న్యూట్రిషన్. ఐదో ఎలిమెంట్ మనకు కావాల్సింది అంటే ఆహారం, పోషక పదార్థం. మన సాయిల్లో సహజంగానే మనం తీసుకున్న సాయిల్లో సహజంగానే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దాని నుంచి ఖచ్చితంగా మొక్క పోషకాలు అనేవి తీసుకుంటుంది. ఇది కాకుండా మనం బయట నుంచి ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కంపోస్టింగ్, మనకి ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటారు. అంటే ఈ పశువుల పేడ అంతా కూడా ఎరువులాగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అది కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ అంటాం, అంటే వానపాముల ఎరువు. వానపాముల ఎరువు కూడా అది మీరు తయారు చేసుకోవచ్చు, లేదా బయట కూడా దొరుకుతూ ఉంటుంది. వానపాముల ఎరువులు తయారు చేస్తుంటారు. అది కానీ ఈ 2 రకాల కంపోస్ట్. ఇది కాకుండా ఫెర్టిలైజర్, అంటే మీరు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కింద వాడాలి అంటే ఈ రోజుల్లో జీవామృతం అనేది ఆవు పేడ, ఆవు మూత్రంతో కలిపి జీవామృతం, అది లిక్విడ్ రూపంలోనూ దొరుకుతోంది, సాలిడ్గా పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది జీవామృతము. తర్వాత చాలా ఈజీగా అందరికీ అవైలబుల్గా, అన్ని చోట్ల అవైలబుల్గా ఉండేది, అందరూ చాలా ఈ మధ్య పాటిస్తున్నారు కూడా, ఈ బనానా పీల్స్, అంటే అరటి మనం తింటాం కదా అరటి పళ్ళు, దాని యొక్క తొక్కలు ఇవన్నీ కూడా ఒక నీళ్ళలో వేసి దాని నుంచి వచ్చిన ఒక 24 అవర్స్ దాన్ని నానబెట్టిన తర్వాత వచ్చే లీటర్ ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని డైల్యూట్ చేసుకుని కూడా ఫెర్టిలైజర్స్ కింద ఉపయోగించవచ్చు. అంటే ఇది న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి కెమికల్ అనేది ఇక్కడ ఎక్కడ మనము మెన్షన్ చేయట్లేదు. ఎందుకు అంటే అసలు టెర్రస్ గార్డెన్లో కూరగాయలు పెంచుకుందామని మొదలుపెట్టిందే మనము ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ కావాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి, మనకి ఎటువంటి పెస్టిసైడ్ ఫ్రీ ఉండాలి, కెమికల్ ఫ్రీ ఫుడ్ ఉండాలి. మన ఆరోగ్యం మనకి చాలా ముఖ్యం కాబట్టి అలాంటి ఫుడ్ మనమే పండించుకుని మనం తిందాము అని అనుకున్నప్పుడు కెమికల్స్ జోలికి పోకుండా ఉండటం అనేది బెటర్. కెమికల్స్ జోలికి పోకుండా ఉంటే ఈ పెట్టిన మొక్కకి పోషక పదార్థం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలాగా వస్తుంది. మీరు వేసే వేపపిండి ఒకటి, వేపపిండి కూడా మీకు దొరికితే వేపపిండి, వానపాముల ఎరువు, తర్వాత మన బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ, జీవామృతం కానీ, ఇవి అన్నీ కూడా మన మొక్కకి కావాల్సిన ప్రధాన పోషకాలైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేది ఖచ్చితంగా అందులో. అరటి దగ్గరికి వచ్చేటప్పటికి అరటి చెట్టు పెరిగితే ఆ బొత్తలో కానీ, ఆ కాండంలో కానీ, బయటకు వచ్చిన గెలకి ఉన్న బంచ్ స్టాక్ కానీ, అరటి పండులో కానీ, అరటి పండు తొక్కలో కానీ, అన్నిట్లో కూడా పొటాష్ అనేది నిండి ఉంటుంది. అందుకనే జనరల్గా మనకి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ అరటిపండు అనేది చాలా ఈజీగా పెడతారు. అది ఈజీలీ డైజెస్టబుల్, మంచి న్యూట్రిషియస్, అండ్ తింటే మనకి పొటాష్, మనకి కూడా పొటాష్. ఇప్పుడు చాలా మందికి కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇందులో క్రియాటినిన్ లెవెల్స్ అని, పొటాషియం లెవెల్స్, సోడియం లెవెల్స్ తగ్గిపోయాయని చెప్తుంటారు. అరటిపండు ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ పొటాష్. మనం తిన్నా అది నేలకి ఆ చెట్టు నేలకి తిరిగేసినా దాని నుంచి వచ్చిన పండు నుంచి వచ్చిన పీల్ని మనం వాటర్లో వేసి ఒక 1.5 డే పెట్టి దాని నుంచి వాటర్ తీసి దాన్ని మన మొక్కలకు వేసిన పొటాష్ అని. ఎందుకు పొటాష్ గురించి ఇంతగా చెప్తున్నాము అంటే, బేసిక్గా న్యూట్రియంట్స్ అనేవి సాయిల్లో ఉండొచ్చు, ఆ రిక్వైర్మెంట్ అనేది ఆ ప్లాంట్కి ఉండొచ్చు. కానీ ఈ మధ్యలో ఇవి అన్నీ మీకు తెలిసినవి ఏంటంటే న్యూట్రియంట్స్ అన్నీ కూడా అయాన్స్ రూపంలో ఉంటాయి కదా. అవి వేరే కాంపౌండ్స్, వేరే వాటితో కలిసిపోయి కాంపౌండ్ అయిపోకుండా అవి విడివిడిగా ఉండటానికి ఆ ఉన్నదానిని పొటాష్ అనేది కే ప్లస్ ఎలిమెంట్ అనేది ఈ అయాన్ ఎక్స్చేంజ్కి ఆ డోర్ దగ్గర కాపలాదారులాగా నిలబడుతుంది. ఒక సెల్కి, ఒక కణానికి డోర్ దగ్గర కాపలాదారులాగా నిలబడుతుంది. మంచి న్యూట్రియంట్ లోపలికి రావాలి, ఓపెన్ చేస్తుంది. అంటే అయాన్ ఎక్స్చేంజ్ ఇన్ బిట్వీన్ సాయిల్ అండ్ ప్లాంట్కి, ఆ కణజాలంలోకి ఈ న్యూట్రిషన్ వెళ్ళాలి అంటే పొటాష్ ఇస్ ద మెయిన్ ఎలిమెంట్. అంతేకాకుండా పొటాష్ అనేది మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. గాలి మనకి ప్రతికూల వాతావరణాలను తట్టుకునే శక్తి అనేది మొక్కలకి చాలా బాగా వస్తుంది. ఎందుకని పొటాష్ అనేది. ఎందుకు ఇది చెప్తున్నాము అంటే, మిగిలిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి మేజర్గా నైట్రోజన్ ఏదైతే ఆకులు, రొట్ట ఎక్కువ బలవటానికి అవసరం అవుతుందో అది చాలా వాటిల్లో ఉంది. కానీ పొటాష్ అనేది కొన్నిట్లోనే ఉంది, కానీ చాలా అవసరం. చాలా సెలెక్టివ్గా మనము సెలెక్ట్ చేసుకుని ఇది మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. సో మనకి వేపపిండిలో 7.5% నత్రజని ఉంటుంది. అలాగే మనకి ఆముదపు పిండి, వేపపిండి, గానుగు పిండి, ఇలాంటి కేక్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ కేక్స్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇవి న్యూట్రిషన్కి సంబంధించి. సో ఈ బేసిక్ 5 ఎలిమెంట్స్, సాయిల్, వాటర్, ఎయిర్, సన్లైట్ అండ్ న్యూట్రిషన్, ఈ బేసిక్ 5 ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి.
ఇది ఎలిమెంట్స్కి అంటే బేసిక్ రిసోర్సెస్ మనకు కావాల్సిన ఇవి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ మొక్కకి. ఇంకొకటి మనకి ఇందులో వర్కౌట్ చేసుకోవడానికి టూల్స్ చెప్పాలంటే కనుక ఒక చిన్న సికేచర్ అంటారు, అంటే ఏదైనా ఒక కొమ్మ కత్తిరించడానికి ఒక సికేచర్ కానీ, రేక్ గార్డెన్ రేక్ అంటారు, అంటే పళ్ళ ఉన్న దంతి లాంటిది. మనం చిన్నగా సాయిల్ని రేక్ చేసి కాస్త ఎయిరేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది కానీ, ఒక చిన్న స్ప్రేయర్ హ్యాండ్ స్ప్రేయర్ ఇంట్లో మనం ఏదైనా స్ప్రే చేసుకోవడానికి, ఏదైనా మనకి మందు స్ప్రే చేయాలన్నా, మీరు చెప్పిన ఇందాక అనుకున్న జీవామృతం లాంటిది స్ప్రే చేయాలన్నా అది స్ప్రే చేయడానికి ఒక చిన్న 2 లీటర్స్ 5 లీటర్స్ ఏదైనా ఒక చిన్న స్ప్రేయర్ ఒకటి అవసరం అవుతుంది. తర్వాత నీళ్లు పోయడానికి ఒక రోజ్ క్యాన్. రోజ్ క్యాన్ అని స్పెసిఫిక్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక క్యాన్లా ఉండి దానికి స్పౌట్ ఉండి సన్న జాలి లాంటిది ఉండి మనం నీళ్లు పోస్తుంటాం. అది మాత్రమే ఎక్కువగా స్పెసిఫిక్గా ఎందుకు రోజ్ క్యాన్ పెట్టుకోండి అని చెప్తున్నాము అంటే, జనరల్గా మనకి ఇళ్లలో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఒక హోస్ పైప్ తీసుకుంటారు, హోస్ పైప్ తీసుకుని నీళ్లు పోస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు యూజువల్గా ఆ కుండీలలో ఉన్న మట్టి స్పిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేదా మన ఆత్రం కొద్దీ నీళ్లు పోస్తున్నప్పుడు కరెక్ట్గా మొక్క యొక్క మొదల దగ్గర నీళ్లు పడాలి అని మనము నీళ్లు పోస్తే ఆ మొక్క యొక్క మొదల దగ్గర మట్టి అంతా కూడా దూరం అయిపోయి వేర్లు బయటకు వచ్చే అవకాశం కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈవెన్ మీరు హోస్ పైప్ పెట్టుకున్నా కూడా దాని ఎంత ప్రెషర్తో వాటర్ వస్తుందో చూసుకుని దానికి సరిపడా కూడా మనకి ఈ పైన మనకి రోజ్ ఏదైతే ఉందో జాలీలాగా నీళ్లు పడేది ఏదైతే ఉందో అది దొరుకుతుంది. అది ఫిక్స్ చేసుకోండి, ఫిక్స్ చేసుకుని వాటరింగ్ ఇచ్చుకోండి. సో వాటర్ ఈ రకంగా మీరు ఇరిగేషన్ వాటరింగ్ ఇచ్చుకోవడము, న్యూట్రియంట్స్ ఈ రకంగా మీరు చేసుకోగలిగితే, అండ్ ఇంప్లిమెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సికేచర్, రోజ్ క్యాన్ ఒకటి, స్ప్రేయర్ ఒకటి, రేక్, ఇవి మినిమం మనకి కావాల్సి వస్తుంది. ఇంకా చాలామంది హ్యాండ్ షవెల్స్ తీసుకుంటారు, అంటే మట్టి ఇలా తవ్వి అందులో వేయటానికి హ్యాండ్ షవెల్స్ లాంటివి కూడా వాడుతూ ఉంటారు. ఈ రంగంలో ఇంకా చాలా ఇంప్లిమెంట్స్ అయితే ఉన్నాయి. బేసిక్ అయితే ఈ 4 ప్లస్ ఇది ఒక హ్యాండ్ షవెల్, ఇంతవరకు అయితే టూల్స్ ఇంతవరకు అవసరం అవుతాయి. మ్యామ్, మట్టి అన్నారు, మట్టి అంటే జనరల్గా మనం కనుక పొలంలో కానీ తోటలో కానీ కనుక వేసినట్లయితే ఆ వర్షానికి ఆ మట్టి అనేది మారుతూ ఉంటుంది. అక్కడ నుంచి న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఆ మొక్క తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. కానీ ఈ టెర్రస్ గార్డెనింగ్లో కానీ లేదంటే హోమ్ గార్డెనింగ్లో కానీ ఏదైతే ఆ మట్టి కుండీ ఉందో అందులో ఉన్నటువంటి మట్టిలో నుంచి మినరల్స్ న్యూట్రియంట్స్ అనేది పదే పదే తీసుకోవడానికి పాసిబుల్ అవుతుందంటారా? ఇప్పుడు రిప్లెనిష్ చేయడానికి యూజువల్గా ఇప్పుడు ఇందాక చెప్పిన కాంబినేషన్లో మనము సాయిల్, ఆ తర్వాత రెడ్ సాయిల్ కాంబినేషన్లో మనం వేపపిండి, ఇప్పుడు ఇందులో కాంబినేషన్లో మనకి ఎర్రమట్టి, ఇసుక, కంపోస్ట్, ఇవి అన్నీ మనము ఎంతెంత కోకోపీట్ ఇవన్నీ ఎంతెంత కావాలో ఇందాక చెప్పాను. ఇప్పుడు మనం పెట్టిన ప్లాంట్ ఏంటి, ఇంకొకటి కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏమి ప్లాంట్ పెడుతున్నామో, అది ఒకవేళ ఒక వంగ మొక్క పెట్టాము, వంగ మొక్క అంటే ఖచ్చితంగా 1.5 లోతుకి వేరు వెళ్తుంది కాబట్టి కుండీ కూడా అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. లేదా ఒక మన బెండ మొక్క పెట్టాము, ఒక చిన్న కుండీలో బెండ మొక్క పెడితే దానికి రూట్ కిందకి వెళ్ళడానికి ప్లేస్ సరిపోదు. అక్కడ కూడా మనం జాగ్రత్త తీసుకుని అటువంటి వాటికి వేరే మన హెచ్డిపి షీట్స్తో ఉండే పెద్ద కుండీలు లాంటివి మన గ్రో బ్యాగ్స్ దొరుకుతాయి, అందులో వేసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి కుండీలో వేయకూడదు. ఆకుకూరలు ఉంటాయి, ఆకుకూరలు అంటే ఖచ్చితంగా అడుగు ఇంకా లోపలే ఆకుకూరల యొక్క వేర్లు విస్తరిస్తాయి. సో మనం ఏ పంట పెడుతున్నామో, ఏ కంటైనర్లో పెడుతున్నామో అన్నది చూసుకుని అక్కడ దానికి కావాల్సిన, ఇప్పుడు ఆకుకూరలు అంటే ఎక్కువగా మనకి నైట్రోజన్ ఉండే ఫెర్టిలైజర్ వేపపిండి లాంటిది వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మొక్క ఇందులో పెట్టేశాము, ఇందులో పెట్టింది దీనికి సరిపోతుందా, ఇంకా ఏమైనా చేయాలి? ఎస్, చేయాలి. ఇందాక చెప్పిన వాటిలో జీవామృతం అనేది మనం రిపీట్ చేసుకోవచ్చు, వేపపిండి అనేది కూడా రిపీట్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా, ఇంకా మనకి కంపోస్ట్ వానపాముల ఎరువు అనేది కూడా మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇవి వేసేదానికన్నా ముందే కుండీలలో కానీ లేకపోతే మీరు ఏ కంటైనర్తో వేస్తున్నామో దానిలో వ్యామ్ అంటే వెసిక్యులర్ ఆర్బెస్క్యులర్ మైకోరైజా అని దొరుకుతుంది. అది వ్యామ్ అనేది ఒక వాహకం, ఒక సాయిల్కి మన ప్లాంట్కి మధ్యలో ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో సాయిల్కిను మొక్క యొక్క వేర్లకి భూమిలోనే మనం కలపాలి. అవి కలిపినప్పుడు ఆ వేర్లకిను ఈ మట్టికి ఒక నెట్వర్క్ లాగా, మనకి కంప్యూటర్స్ పెట్టడానికి నెట్వర్క్ ఎలాగైతే అవసరం అవుతుందో ఈ వ్యామ్ అనేది భూమిలో ఒక నెట్వర్క్ లాగా ఉండి ఆ వాహకంగా ఉపయోగపడుతుంది. కింద నుంచి న్యూట్రియంట్స్ని మొక్కకు అందించడానికి అది 2 విధాలుగా అది బతుకుతుంది ఈ వేర్ల దగ్గర, అండ్ అది మొక్కల దగ్గరికి ఈ పోషకాలని అందిస్తుంది. ఇది కూడా మనము మన మట్టి మిశ్రమంలో పాటింగ్ మిక్చర్లో
ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనం పెట్టిన ప్రతి పోషకము కూడా సఫిషియెంట్గా మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పీరియాడికల్గా మీరు పెట్టిన మొక్కల్ని బట్టి మీరు పెంచే పంట ఏదైతే ఉందో దానికి సంబంధించి వేపపిండి, ఆముదపిండి, తర్వాత వర్మి కంపోస్ట్, ఈ వ్యామ్ ఇలాంటివన్నీ కూడా మీరు రీప్లేస్ చేసుకుంటూ ఉంటే, ఇందులో జీవామృతము ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు మనం వర్కౌట్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు అన్నట్టు కావాల్సిన విధంగా పంట అనేది వస్తుంది. మ్యామ్, అసలు ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలంటే ఎలాంటి కూరగాయలు పెంచితే బెటర్ అంటారు? అంటే యూజువల్గా చిన్న చిన్న స్పేసెస్ ఉన్నాయి. మినిమంగా మీరు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆకుకూరలు అంటే మనకి తోటకూర, గోంగూర, మెంతికూర, పుదీనా, చుక్కకూర ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలన్నీ కూడా పెంచుకోవచ్చు. కొంతమంది ఇంకా ఇది కాకుండా ఈ మధ్య గోధుమ గడ్డి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పాను ఇందాక, ఆహారపు అలవాట్లను బట్టి మనిషి యొక్క పని విధానాన్ని బట్టి వాళ్ళ అవసరాలు మారుతూ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు గోధుమ గడ్డి కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగే మెంతికూర దగ్గరికి వచ్చేటప్పటికి మెంతికూర పప్పుల్లోకి, కూరల్లోకి వేసుకోవడం అనే కాకుండా మెంతికూర ప్యూర్గా ఏ చపాతీల్లోకి, పరోటాల్లోకి, లేకపోతే దాన్ని అలాగే డ్రై చేసి పొడి చేసి విడిగా డయాబెటిక్ పీపుల్ తినటానికి కూడా వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇవి అన్నీ కూడా ఇట్లా మెంతికూరగా చిన్నగా పెంచడం, గోధుమ గడ్డి చిన్నగా పెంచడం, ఇవి అన్నీ కూడా మైక్రోగ్రీన్స్ కిందకు వస్తాయి. కొంతమంది ఇళ్లల్లో కొద్దిగా తక్కువ వెలుతురు ఉన్న ప్లేస్లో, కిచెన్ వైపు ఉన్న తక్కువ వెలుతురు ఉన్న ప్లేస్లో రోజ్మేరీ పెంచుతున్నారు. అలా కొన్ని ఏంటంటే వాళ్ళకి డికాషన్ లాంటివి తీసుకుని వేసుకోవడానికి కానీ, లేకపోతే రాగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ రాగా తినేవాళ్ళు కానీ ఇలాంటివి కూడా పెంచుకోవచ్చు. సో ఏంటంటే టు స్టార్ట్ విత్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తారు. తర్వాత మనకి చాలా ఈజీగా, అంటే మనం ఏదైనా కొత్తగా టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలి అంటే దేంతో స్టార్ట్ చేయొచ్చు నేను అంటే, ఇప్పుడు ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్ కాకుండా టమాటా, వంగ, బెండ, మిర్చి ఈ 4 కూడా అది మనకి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా, మనకి ఎక్కువ అది ఏమైపోతుంది, ఈ పంట వస్తుందో రాదో అన్న భయం లేకుండా ఈజీగా పంటకు మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మెయిన్గా మనకి రోజువారీ అవసరంలో టమాటా కానీ, మిర్చి కానీ ఖచ్చితంగా ఉంటుంది. వంగ, బెండ రోజువారీ అవసరం ఉండకపోవచ్చు. ఇది కాకుండా మనకి సొర, బీర, కాకర, పొట్ల, దోస ఇలాంటివన్నీ కూడా మనకి ఆకుకూరలు, మనకు తీగజాతి కూరగాయలు అంటారు వీటన్నిటిని కూడా మనం పెంచుకోవచ్చు. సీజన్ వైజ్గా చూసుకుంటే ప్రత్యేకంగా ఒక సీజన్లోనే పండేవైతే కనుక క్యాబేజ్, కాలీఫ్లవర్, కొంతమంది ఈ రోజుల్లో బ్రొకోలీ కూడా పెంచుతున్నారు. ఇవి అన్ని రకాల కూరగాయలు టు స్టార్ట్ విత్ ఫ్రమ్ మన ఆకుకూరల దగ్గర నుంచి ఈ రేంజ్ ఆఫ్ కూరగాయలు అన్నీ కూడా వీళ్ళల్లో ఈజీగానే పెంచుకోవచ్చు. ఇది ఇంకా స్కేలప్ చేసుకోగలిగితే, కొంతమంది ఇంకా ఆకాకరలు పెంచుతున్నామని, మేము స్వీట్ కార్న్ పెంచుతున్నాము, చాలా మంచివి కూడా ఇంకా పెంచుతున్నారు. ఈ ఇచ్చిన ఆకుకూరల్లో కూడా మేము ఎర్ర తోటకూర పెంచుతున్నాము, మేము పునర్నవ ఆకు పెంచుతున్నాము. ఇవి అన్నీ కూడా ఇళ్లలో చాలా ఈజీగా పెంచగలిగే కూరగాయ రకాలు. ఇవన్నీ టెర్రస్ గార్డెన్ పెంచుకోవచ్చు. అలాగే వంటింటి పదార్థాలతో కంపోస్ట్ కూడా ట్రై చేయొచ్చు అంటున్నారు. అసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇవన్నీ కూరగాయలన్నీ పెంచుతున్నాము, ప్రతి ఒక్క చోట కూడా సన్లైట్ అంటే మీరు ఎక్కడా బయట నుంచి తీసుకురాలేదు. కానీ వాటర్ అయితే ఇందాక చెప్పాము, మీరు ఆల్రెడీ రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. సాయిల్ మీకు ఇప్పుడు సాయిల్ అనేది పెద్ద కన్స్ట్రెయింట్ అవుతుంది ఈ రోజుల్లో. నర్సరీస్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ చేసే వాళ్ళందరూ కూడా నర్సరీస్ దగ్గరికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటారు, ఎర్రమట్టి తెచ్చుకుంటారు. నర్సరీస్ వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? ఎక్కడైనా క్వారీస్లో ఎర్రమట్టి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఎక్స్కవేట్ చేసి తెచ్చుకుంటారు. సో ఈ పద్ధతి ఏంటంటే ఇది ఒక ఫ్యూచర్లో ఒక ఎన్వైరన్మెంట్ కన్సర్న్ అయిపోతుంది. అంటే పర్యావరణానికి ఇది ఒక నెగిటివ్ ఇది అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజున మీరు ఎక్కడో క్వారీస్లోంచి ఎర్రమట్టి తీసుకొచ్చి ఇళ్లలో పెంచుకోవడానికి, లేదా రైతులు కొంతమంది ఫీల్డ్స్ ఫిల్ చేసుకోవడానికి, నింపుకోవడానికి, లో లయింగ్గా ఉన్న ల్యాండ్స్ని ఫిల్ చేసుకోవడానికి అక్కడి నుంచి మట్టి తెచ్చుకుంటే, ఈవెన్ నర్సరీ వాళ్ళు కూడా అక్కడి నుంచి ఎక్స్కవేట్ తీసుకొచ్చి మట్టి తెచ్చుకుంటే కనుక కొన్నాళ్ళు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తవ్వడానికి కూడా ఏం మిగలదు చివరికి. అందుకని ఏం చెప్తున్నామంటే, ఎక్కడికక్కడ మీకు ఎక్కడి నుంచి అయితే ఈ వేస్ట్ జనరేట్ అవుతుందో ప్రతి చోట, ఇక్కడే కాదు ఈవెన్ ఫార్మర్ ఫీల్డ్స్లో కూడా ఎక్కడైనా మన కంపెనీస్ ఏమైనా ఎక్స్ట్రాక్షన్స్ చేసే కంపెనీస్ కూడా వాళ్ళకి వచ్చే రద్దు ఏదైతే ఉందో, లైక్ ఇక్కడ టెర్రస్ గార్డెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి వచ్చే కిచెన్ వేస్ట్, ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా మీ స్థాయిలోనే ఒక 2 బకెట్లో లేకపోతే ఒక కుండీలో పెట్టుకుని దానిలో మీరు కిచెన్ వేస్ట్ అంతటికి కూడా కంపోస్ట్ కింద చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ అంటే ఏమొస్తుంది? ఫస్ట్ మీరు కూరగాయల తొక్కలన్నీ తీస్తారు, అవి వస్తాయి.
తర్వాత మీరు ఫుడ్ తినేసేసి మిగిలిపోయిన పదార్థాలు వస్తాయి, అవి వస్తాయి. ఇలాంటివి అన్నీ కూడా అగ్రిగేట్ చేసి అయితే దాన్ని తీసుకువెళ్ళి ఒక కుండీలో వేసేస్తే కంపోస్ట్ అయిపోతుందా అంటే అవ్వదు. కిచెన్ కంపోస్టింగ్ అనేది కూడా ఈ రోజుల్లో చాలామంది ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు, బయట ఆన్లైన్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఈ కిచెన్ కంపోస్టింగ్లో కిచెన్ వేస్ట్స్ ఫస్ట్ వాటికి ఉండేది ఏంటంటే మాయిశ్చర్ అనేది ఉంటుంది. దానిలో చాలా వరకు అందులో తడి అనేది ఉంటుంది. ఏదైనా కంపోస్ట్ చేసినప్పుడు తడి దాని మీద కంపోస్ట్ కొన్నాళ్ళు అది పక్కన పెట్టి ఒక కుండీలో ఇవన్నీ వేసేసి అది అన్నీ కూడా అందులో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రై అయిపోయి డల్ అయిపోయి దాదాపు కొంచెం మాగినట్లుగా అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి వేరే ఒక కుండీలో కిందన మన డ్రై లీవ్స్, ఈ కిచెన్ కంపోస్ట్ పైన కొద్దిగా మనకి సాయిల్, కొద్దిగా నేటివ్ సాయిల్ అన్నీ వేసేసి ఉంచితే కనుక కనీసం ఒక 40-45 డేస్కి, ఇంకా మీకు వీలైతే ఎక్కడైనా మంచి వానపాములు దొరికితే అందులో వేస్తే కనుక అది ఒకసారి వానపాములు వేస్తున్నాము అంటే ఒక జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే అడుగు కన్నా ఎక్కువగా మట్టి మెయింటైన్ చేయదు. బయట నుంచి తీసుకొచ్చే వానపాములు అంటే ఖచ్చితంగా అవి రేర్ చేసిన వానపాములు ఏంటి, అలాంటి వానపాములు వేసినప్పుడు అడుగు మ్యాక్సిమం హైట్, అంతకన్నా ఎక్కువ హైట్లో ఈ వేస్ట్ అనేది వేయకుండా అందులో కనుక వానపాము వేసి కొంచెం ఈ నేటివ్ సాయిల్ లేకపోతే ఇంతకు ముందు చేసిన కంపోస్ట్ కానీ ఒక తోడులాగా మనం పాలలో తోడు పెరుగు మజ్జిగ వేసినట్లుగా అది కనుక వేసుకుంటే అది ఖచ్చితంగా 45-50 డేస్లో కంపోస్ట్ జరుగుతుంది. ఒకసారి కంపోస్ట్ తయారైన తర్వాత ఒకవేళ మీరు వానపాములు వేసి ఉంటే అవి కూడా వాటి సంతతిని పెంచుకుంటాయి కాబట్టి రెండోసారి మీకు సైకిల్ ఖచ్చితంగా 30 డేస్, ఎవ్రీ 30 డేస్కి మీకు సైకిల్ ఆ టైం షెడ్యూల్ రెడ్యూస్ అయ్యి కంపోస్టింగ్ త్వరగా జరుగుతుంది. సో కిచెన్ వేస్ట్స్ అన్నీ కూడా అయితే ఇందులో ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు. మ్యాక్సిమం ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు. ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండటం అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ కింద పెట్టుకోవాలి. కుదరలేదు ఫుడ్ వేస్ట్ అయింది అంటే దాన్ని తీసుకొచ్చి కంపోస్టింగ్ అయినా చేయండి, బయట కాలువల్లో అట్లా పారేయకుండా అది మనకే మళ్ళీ ఉపయోగపడుతుంది. మన పాట్స్లో మళ్ళీ యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనము ఇంకొకటి ఏంటంటే డ్రైడ్ లీవ్స్, రాలిపోయిన ఆకులు, మీరు ఒకవేళ ట్విగ్స్ కట్ చేస్తారు, ఎక్సెస్గా పెరిగిపోయిందనే ఒకవేళ రెమ్మలు కానీ ఆకులు కానీ కట్ చేస్తారు, అవి అన్నీ కూడా మనము పోగు చేసి ఒక దగ్గర కుప్ప వేసుకుని కొంచెం అది డల్ అయ్యి కొంచెం మాగిన తర్వాత తీసుకొచ్చి కంపోస్టింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా కంపోస్టింగ్ అంటే డ్రై లీవ్స్, ఎండుటాకులు మనకి అవసరం అవుతాయి. కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ కూడా మనం కంపోస్ట్ చేసుకుంటే మనకి ఆధారపడటం అనేది తగ్గుతుంది. మట్టి కోసం లేకపోతే ఎప్పుడు కూడా అట్లీస్ట్ టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే మీరు వేసిన విత్తనం ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసుకోండి. మీరు కాయ వచ్చిన తర్వాత విత్తనం సేవ్ చేసుకోండి. విత్తనం మీద మీరు డిపెండ్ అవ్వక్కర్లేదు. అంటే ప్రతిదీ మనం కొనుక్కుంటే ఉండటం అనేది కష్టం కదా. మనం ఏదో సరదా పడి ఇంట్లో ఆరోగ్యం కోసం పెంచుకుంటున్నాము, దీనికోసం మళ్ళీ బయటికి వెళ్ళి ఆ విత్తనం కొనుక్కోవాలి అనే కన్నా మీ విత్తనం మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ సాయిల్ మీరే ఈ కంపోస్టింగ్ చేసుకుని ఆ సాయిల్ మీద ఎక్స్పెండిచర్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో కిచెన్ కంపోస్టింగ్ అనేది 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే మనం పెంచే ఈ టెర్రస్ గార్డెన్స్కి సాయిల్ మిక్స్చర్లోకి వాడటానికి, రెండోది ఏంటంటే ఫుడ్ వేస్ట్ తగ్గించుకోవటానికి, ఇంకొకటి ఏంటంటే ఈ కిచెన్ కంపోస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీస్ అన్నీ కూడా పచ్చ బకెట్, నీలం బకెట్ ఇస్తారు మనకి. ఇందులో వెట్ వేస్ట్, ఒక దాంట్లో డ్రై వేస్ట్ తీసుకువెళ్తారు. ఇది అన్నీ తీసుకుని వెళ్ళి కొంతమంది అసలు సెగ్రిగేషన్ కూడా చేయకుండా అన్నీ కలిపేసి కవర్లో కట్టేసేసి మున్సిపాలిటీ వాళ్ళు రోజు పొద్దున్నే తిరుగుతూ ఉంటారు కదా, కలెక్షన్ ఆఫ్ హోమ్ వేస్ట్ కోసమని వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వేస్ట్ అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ఒక కామన్ పాయింట్ దగ్గర ఇవన్నీ డంప్ చేసుకుని అన్ని గ్లౌజులే వేసుకుంటారు. అఫ్ కోర్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఇందులో వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేసి వెట్ వేస్ట్ని వాళ్లే కంపోస్టింగ్ ఎక్కడో ఒక కామన్ ప్లేస్లో కంపోస్టింగ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. ఈ డ్రై వేస్ట్ని ఎలాంటి మెటీరియల్ ఉందో చూసుకుని అది గాజువా, ఇనుమువా, రాయా, మొత్తం ఐరనా అన్నీ చూసుకుని అవి సెపరేట్ చేసి అవి అక్కడికి వెళ్ళాలి. ఇది ఎంత ఒక పెద్ద మెకానిజము. మన ఇంటి దగ్గర మనం చిన్నగా చేసుకోగలిగే పనికి మనం అది బయట పడేసేస్తే, మనలాంటి 10 మంది పడేసేస్తే అది సెగ్రిగేట్ చేయడానికి ఒక మెకానిజంని గవర్నమెంట్ పెట్టవలసి వస్తుంది. దాని బదులు ఎవరికి వాళ్ళు మీ ఇళ్లలో ఇదే వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ సెపరేట్ చేసుకుని, డ్రై వేస్ట్ మాత్రమే బయటికి పంపించింది, దాన్ని మీరు ఎవరు ఎలాగో ఏమీ చేయలేరు కాబట్టి. వెట్ వేస్ట్ ఈ రకంగా కంపోస్టింగ్ కనుక చేసుకుంటే ఇది ఒక సామాజిక బాధ్యత అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని కంపోస్ట్ చేసుకోండి. సో దట్ అవతల ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేసే మనలాంటి ఇంకొక వ్యక్తులు
ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బాధ ఉండదు. ఈ రోజుల్లో ఎవరికి ఇంట్రెస్ట్ అలాంటి వేస్ట్ మీద వర్క్ చేయడానికి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మన ఇంట్లో ఉండే వేస్ట్, వెట్ వేస్ట్ ఏదైతే ఉందో అది మనమే కిచెన్ కంపోస్టింగ్ చేసుకుని ఈ రకంగా ఒకటి సామాజిక బాధ్యత కిందన మనం నిర్వర్తించడము, రెండోది మనం పెంచే మొక్కలకి కంపోస్ట్ కింద వేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం కూడా ఈ రోజున. మ్యామ్ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మా అమ్మగారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామంటారు. నేనేమో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అది చాలా పెద్ద ప్రాసెస్, అందరు తింటున్నారు, మనం తింటే ఏమన్నా అవుతుందా, అందరూ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నారా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్కి అలాగే నార్మల్ ఫార్మింగ్కి ఉన్న వ్యత్యాసం ఏంటి మేడం? అంటే ఆ ఫుడ్ తీసుకుంటే రేపటి రోజున మన ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ కాన్సెప్ట్ మీద చాలా విస్తృతమైన చర్చలు ఈ రోజున జరుగుతున్నాయి. ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ విషయంకి వస్తే ఖచ్చితంగా అది ఆర్గానిక్ ఫార్మింగే అవుతుంది. ఆర్గానిక్గా అంటే మీరేం కెమికల్స్ వేసి పండించడం లేదు కనుక ఖచ్చితంగా అది ఆర్గానికే అవుతుంది. కెమికల్స్ ఇప్పుడు సాధారణంగా మనిషి యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే మనము శారీరకంగా దృఢంగా ఉండాలి. ఆ దృఢంగా ఉండటం అనేది జన్యుపరంగా ఒకటి, తర్వాత పెంపకం పరంగా ఏం పెట్టి పెంచుతున్నాము, ఎలాగా, తర్వాత వాతావరణం, మనం తిరిగిన వాతావరణం ఏంటి, చేసే పని ఏంటి, ఇవి అన్నీ కూడా డిసైడ్ చేస్తాయి మనిషి యొక్క హెల్త్ని. ఓవర్ అండ్ అబౌవ్ దట్ మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకునే విధానంలో సపోజ్ మనము ఒకవేళ సౌత్ ఇండియన్స్ అయితే కనుక, మనకి దక్షిణ భారతదేశంలో అయితే కనుక మనకు అన్నము, పప్పు, కూర, పచ్చడి, పులుసు, చారు, ఏదో ఇలాంటివన్నీ, పెరుగు ఇలాంటివన్నీ కలుపుకొని తింటాము. ఇప్పుడు ఇవి అన్నీ బేసిక్గా మనం తింటే అది మనం కడుపులో డైజెస్ట్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యేది, మనకి ఎనర్జీ వస్తుంది, మనం పని చేసుకుంటాం. ఇలా కాకుండా నాకు ఇది అవసరం లేదు, నాకు వైటమిన్స్కి టాబ్లెట్లు ఉంది, ఒక కార్బోహైడ్రేట్స్కి కూడా టాబ్లెట్ వస్తుంది, ఇంకొకటి ఏదో ఎలిమెంట్స్కి కూడా నేను టాబ్లెట్ తీసుకుంటాను, నాలో మెగ్నీషియం తగ్గింది, నేను మెగ్నీషియం రీప్లేస్ చేసుకుంటాను, నాలో జింక్ తగ్గింది, నేను జింక్ రీప్లేస్, ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి టాబ్లెట్స్ వేసుకుంటాను అన్ని ఒక వ్యక్తి స్టార్ట్ చేశారనుకోండి, జస్ట్ ఇమాజిన్ చేయండి అతని యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది. సో అదే వ్యత్యాసం ప్లాంట్లో కూడా. ఇప్పుడు మనకి సాయిల్ నుంచి, న్యాచురల్ ఎలిమెంట్స్ నుంచి, ఇప్పుడు చెప్పుకున్న న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఏదైతే న్యాచురల్ ఎనర్జీ వచ్చిందో, దాని నుంచి వచ్చిన పంట ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మనకి మనుషులకు కూడా ఎనర్జీని ఇస్తుంది. అయితే కెమికల్ ఫార్మింగ్ ఎందుకు వచ్చిందండి, మరి ఈ రకంగా ఎందుకు వచ్చింది అంటే, కెమికల్ ఫార్మింగ్ అనేది ఈ పెరుగుతున్న పంట ఏదైతే ఉందో ఆ పంటకి చిన్న బూస్టర్ డోస్, మీరు మంచిగా ఆహారం తీసుకుని కూడా ఏదో వైటమిన్ డి లోపం ఉంది తీసుకోండి, అసలు ఆహారమే తీసుకోలేదు, వైటమిన్ డి పని చేయదు. అలాగా మొక్క పెరుగుతుంది, దానికి కావాల్సిన వాతావరణం మనం క్రియేట్ చేసాము, అది పెరుగుతోంది, అన్ని రకాల న్యాచురల్ రిసోర్సెస్ తీసుకుని అన్నప్పుడు దానికి మనకి ఇంప్రూవ్ చేయడానికి, బూస్ట్ చేయడానికి మాత్రమే కెమికల్స్ అనేది యూజ్ చేయడానికని మొదలుపెట్టిన కెమికల్ ఫార్మింగ్, దాని యొక్క రిజల్ట్స్ బాగున్నాయి అని ఇన్ని సంవత్సరాలుగా కూడా రైతులు కూడా దాన్ని మోసుకొని తిరిగారు. అయితే ఇందులో ఉన్న ఒక బేసిక్ సూత్రం ఏంటంటే, ఏ మొక్క అయినా మంచి ఉత్పత్తి రావాలి అంటే కార్బన్ ఈస్టు నైట్రోజన్, కార్బన్ నత్రజని రేషియో 25:1 ఉండాలి. అంటే మీరు ఎంత నత్రజని ఇస్తున్నారో దానికి 25 సార్లు ఎక్కువగా కార్బన్ అనేది ఉండాలి. కార్బన్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అది వేరే ఎక్కడ తీసుకురాం కదా, అది సాయిల్ నుంచే రావాలి, న్యాచురల్ ఎలిమెంట్స్ నుంచే రావాలి. ప్రతి ఒక్క న్యాచురల్ జీవికి మేడప్ ఆఫ్ కార్బన్. సో అది కార్బన్ అనేది న్యాచురల్గా దొరికే ఎలిమెంట్, అది న్యాచురల్గానే వెళ్ళాలి. మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే కెమికల్ 25:1 అంటే 1 కేజీ ఒకవేళ యూరియా ఇచ్చారనుకోండి, 1 కేజీ యూరియా ఇస్తే దానికి 25 కేజీలు మనకి ఆర్గానిక్ మెన్యూర్ అనేది ఒక రైతు ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ మీరు టెర్రస్ గార్డెన్లో చేసుకున్నా కూడా మీరు ఏదైనా బూస్టర్ డోస్ కింద ఏమైనా కెమికల్ ఫెర్టిలైజర్ వేసుకోవచ్చు, దానివల్ల ఏం నష్టం లేదు. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, కార్బన్ ఈస్టు నైట్రోజన్ రేషియో 25:1 ఉంటే మీరు అది అంత చిన్న పరిమాణంలో మాత్రమే మనము ఈ కెమికల్ అనేది యూజ్ చేసుకోవాలి. రెస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గానిక్, బికాస్ దానికి ఉన్న రిజల్ట్స్, ఆ లషీ గ్రోత్ కానీ, దానిలో నింపుకున్న న్యూట్రియంట్ కానీ చాలా న్యాచురల్గా మన న్యాచురల్ సిస్టంలోకి వెళ్తుంది. ఎందుకంటే అది కూడా ఆ 5 ఎలిమెంట్స్తోనే తయారు చేసుకున్నది, మనం కూడా అదే 5 ఎలిమెంట్స్తో తయారయ్యాం కాబట్టి మ్యాచ్ అవుతుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే 100% న్యాచురల్లోనే వెళ్ళండి.
మీకు అవకాశం ఉంది కనుక మీరు కమర్షియల్ ప్రొడక్షన్కి వెళ్ళట్లేదు, ఇంకా ఏదో ఇబ్బడి ముబ్బడిగా పండించేసేసి దీని మీదనే నాకు జీవనాధారం కాబట్టి ఈ మాత్రం 1 కేజీ తగ్గితే నాకు ఒక 10 రూపాయలు తగ్గిపోతాయి అన్న బాధ మీకు లేదు కాబట్టి టెర్రస్ గార్డెన్ చేసుకునే బెనిఫిషరీస్ ఎవరైతే ఇండివిజువల్స్ అందరూ కూడా ఖచ్చితంగా 100% న్యాచురల్కే వెళ్ళండి. అది మీకు ఎంతో అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని చెప్పేసి ఏకంగా అంటే ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు 55% నుంచి 95% వరకు సబ్సిడీ కూడా అందిస్తుంది హార్టికల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి. దాని గురించి కొంచెం వివరించండి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు అన్నట్టు మాకు కొన్ని మేజర్ ప్రోగ్రామ్స్ హార్టికల్చర్లో ఉంటాయి. ఒకటి రాష్ట్రీయ కృషి వికాస యోజన, రెండేది మీరు చెప్పింది మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇంకొకటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఆయిల్ పామ్ ప్రమోషన్, ఇంకొకటి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కోకోనట్ ప్రమోషన్స్కి ఇప్పుడు ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేస్తోంది కూడా. ఒక 2 months బ్యాక్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా యూనియన్ మినిస్టర్ కూడా ఇది డిక్లేర్ చేస్తున్నారు కోకోనట్ని ప్రమోట్ చేయాలి అని మన దేశంలో. సో ఈ 4 ప్రధానమైన ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ పరంగా నడుస్తూ ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ ఈ ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో కూడా ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెనింగ్ ఇళ్లలో పెంచుకునే అర్బన్ వెజిటబుల్ గార్డెనింగ్ అంటాం, టెర్రస్ ఫార్మింగ్ ఆర్ అర్బన్ వెజిటబుల్ ఫార్మింగ్, దానికి కూడా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్పుట్స్ ఏదైతే మేము చెప్పామో అన్ని ఇన్పుట్స్ కూడా 6,000 టోటల్, ఏదైతే కనుక 3,000 సబ్సిడీ, 3,000 మీరు కట్టి కనుక డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోగలిగితే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇస్తాము. అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ఎవరైతే బెనిఫిషరీస్ అమౌంట్ కట్టారో వాళ్ళకి ఈ ఇన్పుట్స్తో పాటు ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఆర్కేవీవై అండ్ MIDH ఈ 2 మేజర్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, రాష్ట్రీయ కృషి వికాస యోజన ఈ 2 మేజర్గా ఏం చేస్తాయంటే రైతులకి ఏరియా ఎక్స్పాన్షన్ ప్రోగ్రాము, మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఒకటి, మూడోది పోస్ట్ హార్వెస్ట్ ప్రొడక్ట్ వాల్యూ ఎడిషన్, పంట కోత తర్వాత చేయవలసిన వాల్యూ ఎడిషన్ ఒకటి, నాలుగోది ఏంటంటే ప్రీ హార్వెస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్. ఈ 4 మేజర్ హెడ్స్ కింద చాలా రకాలైన ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ చేస్తోంది. అందులో నర్సరీస్ పెంచడం దగ్గర నుంచి, తర్వాత నర్సరీస్ పెంచడం అంటే క్వాలిటీ మెటీరియల్ మనకు కావాలి కాబట్టి, ఇందాక అనుకున్నట్టు క్వాలిటీ సీడ్ కావాలి కదా, అలాగే క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్ కావాలి కాబట్టి నర్సరీ ప్రొడక్షన్ దగ్గర నుంచి మనకి పంట పెరుగుదల దశలో వివిధ దశలలో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన పంట కోత దశలో కావాల్సిన పరికరాలు, పంట జరుగుతున్నప్పుడు కావాల్సిన మెకనైజేషన్ ఇంప్లిమెంట్స్, తర్వాత పంట కోత తర్వాత దీన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి దానికి కావాల్సిన మన రైపనింగ్ ఛాంబర్స్, ఫార్మ్ గేట్ ప్యాక్ హౌసెస్, రైపనింగ్ ఛాంబర్స్, సోలార్ కోల్డ్ రూమ్స్, కోల్డ్ స్టోరేజెస్, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ రీటైల్ అవుట్లెట్స్, ఇవన్నీ కూడా మనం రీటైల్ అవుట్లెట్స్లో ఎక్కడైనా వాళ్ళు ఫ్రెష్గా ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే కూడా రీటైల్ అవుట్లెట్స్, రూరల్ మార్కెట్స్. ఇది కాకుండా ఇంత చేసిన తర్వాత నేను దీన్ని ఇలాగే అమ్మను, దీన్ని ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేసుకుంటాను అనడానికి మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాన్ని పౌడర్ చేస్తావా, పేస్ట్ చేస్తారా, లేదంటే దాన్ని పాపర్స్ చేస్తారా, ఎనీథింగ్. అంటే బయట ఎలాగైతే పబ్లిక్ డిమాండ్ ఉంటుందో, ఏ ప్రోడక్ట్స్కి అయితే ఏ పంటకి సంబంధించిన పబ్లిక్ డిమాండ్ ఉన్న వేరియస్ పోస్ట్ హార్వెస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి మనం ఇక్కడ మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఆ ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవి అన్నీ కూడా సబ్సిడీ, లైక్ మీరు చెప్పినట్టు మినిమం 35% నుంచి 50-60% వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆర్కేవీవైలో వెజిటబుల్ మినీ కిట్స్ అంటే కూరగాయ విత్తనాల మినీ కిట్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ హోమ్ గార్డెనింగ్ ద్వారా అంటే పర్యావరణ పరిరక్షణ కూడా పాసిబుల్ అవుతుంది అని కూడా మనకు తెలుస్తుంది మేడం. అంటే అసలు ఈ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు మ్యామ్? ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్క హోమ్ గార్డెన్, ప్రతి ఒక్క టెర్రస్ గార్డెన్, ప్రతి ఒక్క వెజిటబుల్ గార్డెన్ ఒక మినీ ఫామ్. సో అందులో మీరు చేసే యాక్టివిటీస్ పర్యావరణానికి అనుకూలంగానే చేయమని మనం చెప్తున్నాం కాబట్టి సో ఇట్ విల్ అంటే ఒక ఇప్పుడు సిటీస్లో ఇవన్నీ పెంచుతున్నారు. యాక్చువల్లీ ఎందుకు సిటీస్లో ఇది పెంచాలి అన్న ఆలోచన వచ్చిందంటే ఎక్కడక్కడ గ్రీనరీ అనేది లేదు. ఎప్పుడైతే మీరు ఇది పెంచుతున్నారో
ఒక మంచి గ్రీనరీ వాతావరణం వస్తుంది, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ బాగుంటుంది. ఎందుకంటే సిటీస్లో అంతా కూడా పొల్యూటెడ్గా ఉంటుంది. ఇన్ఎవిటబుల్ సిటీస్లో పొల్యూషన్ అనేది మీరు ఆపితే ఆగేదేం కాదు. వెహికల్స్ నడవవలసిందే, అందరి పనులు అన్ను చేసుకోవాల్సిందే. అందుకనే అది ఎంత అయితే పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుందో అంతకు 3-4 మనము గ్రీనరీ అనేది సిటీస్లో పెంచవలసిన అవసరం చాలా ఉంది. సో మనకి సిటీస్ గ్రీన్గా చేసుకోవటానికి, సిటీస్లోనే క్వాలిటీ ఫుడ్ తయారు చేసుకోవటానికి ఈ టెర్రస్ గార్డెనింగ్, ఈ హోమ్ గార్డెన్ అనేది ఒక సింగిల్ యూనిట్. ఒక్కొక్కళ్ళు అన్నీ కలిపితే బిగ్ గ్రీనరీ విదిన్ ద సిటీ, ఒక మంచి గ్రీనరీ అనేది. అది ఒక చిన్న ఎంటిటీ అని అనుకోకూడదు ఎప్పుడు. ఇలా చిన్నవి అన్నీ కలిపితే చాలా హౌస్ హోల్డ్స్లో ఇలాంటిది కనుక డెవలప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది పర్యావరణానికి మేలు చేస్తుంది. మన సిటీ డ్వెల్లర్స్కి మంచి వాతావరణాన్ని మనమే ఇచ్చినట్లు అవుతాం. అది మన చేతుల్లోనే ఉంది. మ్యామ్, అలాగే ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా, అంటే ఈ రోజుల్లో పాలు తాగే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక కూరగాయ తినాలన్నా, లేదంటే ఒక నాణ్యమైన ఫుడ్ తినాలన్నా కానీ ఫెర్టిలైజర్స్ వేసినవే ఉపయోగిస్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్ అని అమ్ముతున్నారు, కానీ అది ఎంతవరకు ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా ప్రజలకు అవగాహన లేదు. కేవలం ఆ లేబుల్ చూసి అది ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటున్నారు. అయితే అలా కాకుండా ఆర్గానిక్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకోవచ్చు అనడానికి ముఖ్యంగా ఉపయోగపడే కొన్ని టిప్స్ మా వ్యూవర్స్కి అందించండి. మీకు టిప్స్ ఒకసారి ఏంటంటే, మనం ఇందాక అనుకున్నప్పుడు ఓన్ విత్తనం కానీ ఎక్కడైనా కొన్ని తీసుకొచ్చిన విత్తనం కానీ వేస్తాం. వేసిన తర్వాత మంచి సాయిల్, ఇంతకు ముందే అనుకున్నప్పుడు మంచి సాయిలే వేసాము. వాటరింగ్ దగ్గరికి వచ్చేప్పటికి నీళ్లు పెట్టేటప్పుడు చాలా స్పార్స్గా పెట్టండి, ముంపుగా పెట్టకూడదు. స్పార్స్గా పెట్టుకుంటే సరిపోతుందంటే మనకి వేర్లకి గాలి, మనకి న్యూట్రియంట్ రెండూ అవసరం అవుతాయి. మీరు నీళ్ళు ఎక్కువగా పెట్టేసేస్తే కనుక వేలు నీళ్ళలో మునిగిపోయి కాసేపు వెయిట్ చేస్తాయి. ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను కాస్త ఊపిరి పీల్చుకుని న్యూట్రియంట్ తీసుకోవాలి అని అనుకుంటాయి. సో అక్కడ నీకు గ్రోత్ ఆగిపోతుంది. అలా అని చెప్పి పూర్తిగా డ్రై చేసిస్తే అసలు న్యూట్రియంట్ తీసుకోవడానికి ఒక వాహకం కూడా లేదు, నీళ్లు కూడా లేవే అని అనుకుంటుంది. అక్కడ కూడా గ్రోత్ అనేది హాల్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కువగా వాటర్ పెట్టద్దు, మరీ తక్కువగా ఎండ కట్టద్దు. మినిమం మాయిశ్చర్ మెయింటైన్ చేసేటట్టుగా మీరు నీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్సెస్ ఓవర్ వాటరింగ్ వద్దు. రెండోది ఏంటంటే, చాలామంది టెర్రస్ మీద నాకు బాగా మొక్కలు పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఓవర్ ఎంతూజియాస్టిక్గా చాలా ప్లాంట్స్ పెడతారు. వద్దు. అలాగా ప్రతి ఒక్క ప్లాంట్ నా దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కటి నేను పెంచాలి అంటే, నేను ఇందాక చెప్పినట్టు మీ స్పేస్ ఏముంది, మీ దగ్గర ఎంత స్పేస్ ఉంది, అక్కడికి గాలి వెలుతురు ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, అది ఎంతవరకు వీటిని సపోర్ట్ చేయగలుగుతుంది అనేది మీరు జడ్జ్ చేసుకున్న తర్వాత ప్రయారిటీ బేసిస్ మీద మాత్రమే మొక్కలను పెంచండి. లేదంటే ఏమవుతుందంటే, మనకి మైక్రో క్లైమేట్ అని అంటాం. మనం మొక్కలు పెట్టిన దగ్గర మనం ఓపెన్గా నడవడం వేరు, ఒక పొలంలో నడవడం వేరు. ఓపెన్గా నడిచినప్పుడు కాస్త మనకు గాలి అది తగులుతుంది. అదే మీరు ఒక పొలంలోకి వెళ్ళి నడిస్తే, చెట్ల మధ్య మొక్కల మధ్య నడిస్తే కనుక అక్కడ మనకి చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది. లోపల గాలాడినట్లుగా చెమటలు పోస్తూ ఉంటాయి, బాగా చెమటలు దిగకారిపోతుంది. ఎందుకంటే ఆ లోపల ఇవి ప్లాంట్స్ కూడా హీట్ జనరేట్ అవుతుంది, ప్లాంట్స్ కూడా గాలి పీలుస్తాయి, ప్లాంట్స్ కూడా హీట్ వదులుతాయి. ఆ లోపల ఉన్న హీట్ వాతావరణానికి ఒక రకమైన సల్ట్రీ అట్మాస్ఫియర్, ఒక ఉక్కపోత వాతావరణం అనేది వస్తుంది. అలాగా మన టెర్రస్లో కూడా ఎక్కువ మొక్కలు దగ్గర పెట్టేసుకుంటే కనుక అవి గాలి పీలుస్తాయి, అవి హీట్ జనరేట్ చేస్తాయి. అవి వదిలిన హీట్కి ఈ మన రెస్పిరేషన్కి మైక్రో క్లైమేట్ అనేది క్లోజ్ అయిపోయి వాటికి అవి కాంపిటీషన్ అయిపోతాయి. అలాంటి వాతావరణం అయితే ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్ట్, నేను చాలా మొక్కలు పెంచుతాను అనుకోవచ్చు. కానీ ఒకదాని యొక్క వాతావరణం పక్కదానిని కూడా డ్యామేజ్ చేసేంత హ్యూమిడిటీ లోపల డెవలప్ అవుతుంది. అవి సఫకేటింగ్గా ఫీల్ అవుతాయి, ఫ్రీగా ఉండదు. అందుకని డోంట్ బి ఓవర్ ఎంతూజియాస్టిక్. అసలు ఓవర్ ఎంతూజియాస్టిక్గా వెళ్ళొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్గా వాటరింగ్ చేయొద్దు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి టిప్స్ కింద ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్స్లోనే ఇవి వచ్చేస్తాయి. ఇంకొక మూడోది ఏంటంటే, ఎక్కువ మనీ వేస్ట్ చేయొద్దు. ఇందాక చెప్పినట్లు చాలా వరకు మనకి న్యాచురల్గానే దొరికే వాటితోనే మీరు ఎక్కువగా రీసైకిల్స్ చేసుకుని మీరు యూస్ చేసుకోండి. మనీ దాని మీద ఎక్కువ వేస్ట్ చేయదు. ఇంకొక నాలుగోది ఏంటంటే, దీన్ని మనీ ఎక్కువ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, అందుకని నేను కెమికల్కి వెళ్తాను, ఇంకా బాగా పండిస్తాను, అది కూడా వద్దు. మనకి ఎంతవరకు అవసరమో, మనకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది అంతవరకు చేసుకోండి. పొరపాటున కొంతమంది అడుగుతూ ఉంటారు, మాకు చాలా వంకాయలు కాసేయండి, మీరు చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పంచండి. మనం టెర్రస్ గార్డెన్స్ పెంచుతున్నాము అంటే ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఇళ్లల్లో మనం టెర్రస్ గార్డెన్ పెంచుతున్నాము అంటే బయట వాళ్ళకన్నా రైతుల కన్నా ఒక గుప్పెడు మంచి ఎకనామిక్ స్టేటస్లోనే ఉన్నట్టే లెక్క.
అలా ఉన్నప్పుడు మీరు తినగా ఏమన్నా ఇంకా కూరగాయలు లాంటివి ఉంటే లేని వాళ్ళకి పంచండి, తప్పులేదు. సో నీడీ పీపుల్కి ఇవ్వచ్చు కూడా. సో టిప్స్ విషయంలోకి వచ్చేటప్పటికి డోంట్ బి ఓవర్ ఎంతూజియాస్టిక్, డోంట్ ఓవర్ వాటర్, డోంట్ వేస్ట్ యువర్ మనీ. అండ్ ఒకవేళ ఎక్కువ మనీ చేసుకోవాలని కూడా చూడొద్దు. ఇది కాకుండా మీరు ఇప్పుడు మనం విత్తనం పెట్టాము, మొక్క వచ్చేసింది, బాగుంది అనగానే జనరల్గా మొక్క పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దాని ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అన్నీ వచ్చేస్తాయి. ఒక మొక్క పెరుగుతున్నప్పుడు లషీ గ్రీన్గా పెరుగుతున్నప్పుడు దానికి ఫ్రెండ్స్ ఉంటాయి, ఎనిమీస్ ఉంటాయి మనకి లాగానే. సో ఆ ఫ్రెండ్స్ కొన్ని రకమైన బీటిల్స్ కానీ, కొన్ని గ్రాస్ హోపర్స్ కానీ అవి అన్నీ వచ్చినప్పుడు మీరు ఇంకా కంగారు పడక్కర్లేదు. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లలో మన మీలీ బగ్స్ అంటే తెల్లటి బూజు లాంటి పదార్థము, స్కేల్స్, మన బ్రౌన్ కలర్ చిన్న చిన్న స్కేల్స్ లాగా అంటే దానికి రఫ్గా ఉండేవి కానీ, పురుగులు, రకరకాల పురుగులు, ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీల్చే పురుగులు కానీ, ఇలాగ పాకి తినే పురుగులు ఇలా లార్వా లాగా ఉంటాయి కదా, అలాంటి పురుగులు చాలా రకాలు ఉంటాయి. వేటికి కూడా ఇందాక మీరు చెప్పినట్టు కెమికల్ ఫ్రీ, పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినాలి, మన నెక్స్ట్ జనరేషన్స్కి అది అలవాటు చేయాలి అంటే దీనిలో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయండి. అది టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. పెస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పిన పురుగులు, తెగుళ్ళు ఏవైతే వస్తాయో వాటిని ఎప్పుడు కూడా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్మెంట్ అంటే అది మనకి, మన ఆహారానికి, మనం పండించాలనుకున్న పంటకి హానికరం కాకుండా ఉన్న లెవెల్ వరకు వాటిని కట్ చేసి మెయింటైన్ చేస్తాం, అంతవరకు దాన్ని మేనేజ్మెంట్ అంటారు. ఈ భూమి మీద ఒక పురుగు కూడా ఉండకూడదు, నేను పెట్టిన టెర్రస్ గార్డెన్లో ఒక పురుగు కూడా తిరగకూడదు అనేది శపథాలు చేయకుండా దాన్ని మనకి ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటారు. ఆ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్కి డౌన్ చేసేసుకుని మెయింటైన్ చేసుకుంటే చాలు, దాని బతుకుతుంది, మనకి కావాల్సిన రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. అంతవరకు చేయడానికి ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఫిజికల్ మెథడ్ అంటే మీకు ఒక పురుగు కనిపించింది, జస్ట్ రిమూవ్ చేసేయండి. లేకపోతే మీకు చేతి ముట్టుకోవడం నచ్చకపోతే గ్లౌస్ వేసుకుని రిమూవ్ చేసేసి పారేసి చంపేసేయండి. పురుగు ఖచ్చితంగా మనకన్నా చాలా చిన్న జీవి, మన కాలు కిందో చేతి కిందో పెడితే అసలు దాని రూపం కూడా కనపడదు, చచ్చిపోతుంది. రెండోది మెకానికల్ మెథడ్. ఇంకొకటి మెకానికల్ మెథడ్ అంటే ఏంటంటే ఒక పుల్ల తీసుకుని, ఒక డ్రైడ్ ట్విగ్ తీసుకుని, ఇప్పుడు మీరు అంటున్న మందార మొక్కల్లో తెల్ల బూజు వస్తుంది, లేకపోతే ఈ స్కేల్స్ వస్తున్నాయి, ఆ డ్రైడ్ ట్విగ్స్తో జస్ట్ మీరు స్క్రేప్ చేయండి, దాన్ని ఏమంటారంటే రబ్ చేయండి. లేదంటే మీ దగ్గర ఏమైనా శాండ్ పేపర్ ఉంటే చిన్న శాండ్ పేపర్ తీసుకుని రబ్ చేసేసేయండి. రబ్ చేసేస్తే ఆ దానికి ఉన్న చూడటానికి అది తెల్లగా గలీజ్గా కనిపిస్తుంది, కానీ సాఫ్ట్ బాడీడ్ అవన్నీ కూడా మనం ఇలా వాటితో రబ్ చేయగానే చచ్చిపోతాయి. సో ఆ రకంగా మనకి ఫిజికల్గా రిమూవ్ చేసుకోవచ్చు ఈ మెకానికల్ ఇంప్లిమెంట్. ఇది కాకుండా కొన్ని రకాల ట్రాప్స్ దొరుకుతాయి, స్టిక్కీ ట్రాప్స్ అంటారు, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, పసుపు రంగు జిగురు పూసిన అట్టలు బయట కూడా దొరుకుతాయి. లేదా మీరైనా సరే ఏ రేకు డబ్బాకో లేకపోతే ఒక ప్లాస్టిక్ మంచిగా మందపాటి ప్లాస్టిక్ దానికో పసుపు రంగు పూసో ఏదైనా గ్రీజ్ పూసి మనకి మొక్కకి ఒక కొంచెం ఎత్తులో, ఒక అడుగు ఎత్తులో, మనం పెంచే మొక్కకి ఒక అడుగు ఎత్తులో కనుక పెంచుకుంటే మీరు చెప్పే ఈ మనకి చిన్న దోమ ఆడుతుంది ఇలాంటివి అన్నీ కూడా దానికి అతుక్కుపోయి మళ్ళీ రావు. సో అది ఫిజికల్గా మనము దాన్ని కంట్రోల్ చేసినట్లు. దానికి ఈ ట్రాప్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కొన్ని రకాలైన పండు ఈగ అంటాం, అది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఎక్కడ మంచి ఫ్రూట్ దొరికితే అక్కడ పండు ఈగ ఫ్రూట్ లోపలికి వెళ్ళి గుడ్డు పెట్టేసేసింది. ఆ గుడ్డు లోపలనే చిన్న పిల్ల పురుగు తయారవుతుంది, లోపలంతా మన తయారవుతున్న పండు అంతా గీకులు లోపల తింటూ ఉంటుంది. ఈ లోపల ఈ పెరుగుదల దశలో ఏమవుతుందంటే ఆ గుడ్డు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డ్యామేజ్ చేసింది కదా అని ఇది పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మూసేస్తుంది, ఆ ఊండని కవర్ చేసేస్తుంది ప్లాంట్. అది మనకి ఆ గుడ్డు కనిపించదు, ఆ పిల్ల కనిపించదు, కానీ కోస్తే అందులో అన్ని పురుగులే ఉంటాయి. మీరు జామలో ఎక్కువగా ఇలాంటివి గమనిస్తూ ఉంటారు, వంకాయ కానీ డ్రమ్ స్టిక్ మన మునగ కానీ ఇలాంటి అన్నిట్లో చూస్తారు. ట్రాప్స్ దొరుకుతాయి, దానికి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి దొరుకుతాయి. అవి కూడా తక్కువ ఖర్చుతోనే దొరుకుతాయి. ఇవి కూడా ఇవి కెమికల్స్ కాదు, ఇది కెమికల్ వ్యవసాయం కాదు, చాలా న్యాచురల్ మెథడ్స్లో మీరు మీ దగ్గర జరిగే ఏదైతే ఈ పెస్ట్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకునే విధానం. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇవన్నీ చేయలేకపోతే కనుక పులిసిన బెల్లం కానీ లేకపోతే మొలాసెస్, మన షుగర్ కేన్ జ్యూస్, మన చెరుకు రసం కానీ పులిసింది, ఏదైనా పులిసింది, దానిలో కొంత ఏదైనా మందు లాంటిది కలిపేసేసి అక్కడక్కడ చిన్న ముంతలు పెడితే ఈ పురుగులన్నీ కూడా ఖచ్చితంగా దానికి అట్రాక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఏదైతే ఉందో అది ఆ వాసనకి వచ్చేసి అందులో పడి చచ్చిపోతాయి. సో ఇవి అన్నీ ఏంటంటే మనము
మన చేతులతో మనం ఎటువంటి కెమికల్ వాడకుండా ఈ పురుగుల్ని నియంత్రించుకునే పద్ధతి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఫ్యూచర్ జనరేషన్ ఇంకా కెమికల్, ఇప్పటికే మనము చాలా వరకు కెమికల్ వ్యవసాయం బారిన పడి పెస్టిసైడ్స్ వాడుతున్న పంటల్ని ఎక్కువగా తింటూ ఉండటం వలన ఫ్యూచర్ జనరేషన్కి ఆ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. మీరు ఇలాంటి న్యాచురల్ మెథడ్స్ అనేవి మనకి మన చేతితో మనం చేసుకోగలిగే మెథడ్స్ అనేవి కనుక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే చాలా వరకు 75% వరకు మీకు వచ్చే ఈ పురుగు లేకపోతే మన తెగుళ్ళు ఖచ్చితంగా నివారించుకోవచ్చు. ఆ రకంగా మనకి నెక్స్ట్ జనరేషన్కి కెమికల్ ఫ్రీ ఫుడ్ అనేది మనం అలవాటు చేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకు కూడా నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ఏదైతే స్టార్ట్ చేశారో నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో వాళ్ళని కూడా భాగస్వాములు చేయండి. వాళ్ళని కూడా టెర్రస్ గార్డెనింగ్లో, ఎందుకంటే మండీలో దొరికేది లేకపోతే మార్కెట్లో దొరికేది మాల్స్లో దొరికేది ఫుడ్ అనే భావన వాళ్ళకి లేకుండా మనం కూడా పెంచుకోగలము, మనకి ఇట్ ఈస్ వెరీ మచ్ నియరర్ టు అస్ అన్న కాన్సెప్ట్ ఒకటి. తర్వాత మనం నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి. వీఆర్ ఫ్రమ్ నేచర్, సో వీ హ్యావ్ టు బీ విత్ ద నేచర్, గ్రో విత్ ద నేచర్ అనే కాన్సెప్ట్ పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి వాళ్ళకి కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లాంటివన్నిటికీ, ఈవెన్ కంపోస్ట్ మేకింగ్ కూడా లెట్ దెమ్ నాట్, అంటే వాళ్ళు హెజిటేట్ చేయకూడదు. ఈ చెత్త ఇదంతా నేను చేయాలా అని వాళ్ళు హెజిటేట్ చేయకూడదు. దాని గురించిన బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే దే విల్ టేక్, వీ కెన్ సీ ఇంకొక 60 years పాటు ఖచ్చితంగా ఇది క్యారీ అయితే కనుక అదే మనము మన ఎన్వైరన్మెంట్కి మన ఇచ్చే గిఫ్ట్, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చే గిఫ్ట్. సో నెక్స్ట్ జనరేషన్ ఇది కంటిన్యూ చేయాలి అంటే స్మాల్ స్కేల్లో మనం పెంచే టెర్రస్ గార్డెన్స్కి వాళ్ళే స్టూడెంట్స్ అయి ఉండాలి. చాలా చక్కగా వివరించారు మ్యామ్. ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒక తొలి అడుగు కాదు, చాలా అడుగులు ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా మొదలవుతాయని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఎన్నో విషయాలు మనకు తెలియాల్సిన పర్యావరణ పరిరక్షణ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అలాగే పిఎం నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ కావచ్చు, అనేక విషయాలు మనకి చాలా క్లియర్గా, చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలలో ఒక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో మీ ముందుకు వచ్చేస్తా. కీప్ వాచింగ్ దూరదర్శన్ సప్తగిరి.